హాయ్ అండి, ఫస్ట్ వచ్చిన వీడియోలో శివత్రయం అధ్యాయం 1వ భాగం విన్నారు. ఇప్పుడు అధ్యాయం 2వ భాగం. శివుడు తన తెగను కదిలించి అప్పటికి 5 రోజులైంది. వాళ్ళ బిడారు మొలువకు వెళ్లే దారిలో ఉన్న ఒక పెద్ద పర్వతలోయకు అట్టడుగున మజిలీ చేసి ఉంది. శివుడు తన శిబిరాన్ని ఒకదానిలో ఒకటి ఉన్న 3 వలయాలుగా నిర్మించాడు. బయట నుంచి ఏదైనా ప్రమాదం వస్తే హెచ్చరించడానికి. సరుకులు మోస్తున్న అడవి దున్నలను బయట పక్క వలయంగా కట్టేశారు. వాటికి లోపల మగవారంతా ఎటువంటి దాడినైనా తరిమి కొట్టే విధంగా మధ్య వలయంలో పడుకున్నారు. అన్నికన్నా లోపల వలయంలో ఆడవాళ్ళు పిల్లలు పెద్దగా వేసిన మంట చుట్టూ స్థిరపడ్డారు. నష్టపోదగినవి అన్నిటికన్నా బయట, వాటికి లోపల రక్షణ పంక్తి అత్యంత బలహీనులు అన్నిటి లోపల అత్యంత గడ్డు సవాలైన ఎదుర్కొనేందుకు శివుడు సన్నద్ధుడై ఉన్నాడు. భారీ స్థాయిలో ముట్టడి జరిగిపోతుందని, అది మరి కొద్దిసేపట్లో ఆ పర్వత పంక్తుల్లో అత్యంత అభిలషణీయమైన సరోవర ప్రాంతం ప్రధాన భూములను తేలిగ్గా చేజిక్కున్నందుకు పక్రాతీలు ఎంతో సంతోషించి ఉంటారు. కానీ పక్రాతీల నాయకుడు యాక్య స్వభావం శివుడికి బాగా తెలుసు. గుణతెగవారు శాంతియుతంగా వీడ్కోలు తీసుకోవడం అతడికి నచ్చదు. శివుడు నాయకత్వంలోనే గుణ సైన్యాలను ఓడించి ఆ ప్రాంతాన్నంతా పక్రాతీలను జయించి పెట్టనివాడిగా చరిత్రలో నిలిచిపోవాలని యాక్య కోరుకుంటాడు. యాక్య యొక్క ఆటవిక తర్కం శివునికి అస్సలు నచ్చదు. ఇలాంటి పరిస్థితుల్లో శాంతి అన్న మాటకు ఆశే లేదని అతడికి అర్థమయ్యింది. శివుడికి యుద్ధం అంటే ఇష్టమే. అతడు పోరాట కళలో ఆరితేరినవాడే. కానీ తన ప్రాంతంలో జరుగుతున్న పోరాటాలన్నీ వృధా ప్రయాసాలైనని కూడా అతడికి తెలుసు. అతడు కాస్త దూరంగా అప్రమత్తంగా కూర్చున్నా నంది వంక తిరిగాడు. 25 మంది మలుహా సైనికులు శిబిరంలో 2వ వలయానికి సమీపంలో అర్ధచంద్రాకారంగా కూర్చొని ఉన్నారు. ఇంతకీ అతను తమ రాజ్యానికి రమ్మని గుణతెగ వారికి మాత్రమే ఎందుకు ఆహ్వానించాడు? పక్రాతీలను ఎందుకు ఆహ్వానించలేదు? దూరంగా ఎక్కడో ఒక నీడ కదిలినట్లు వినిపించడంతో శివుడు తన ఆలోచనల నుంచి బయటకు వచ్చి పరిశీలనగా చుట్టూ చూశాడు. అంతా నిశ్శబ్దంగా, కదలిక లేకుండా ఉంది. ఈ మంచు కొండల్లో అప్పుడప్పుడు కాంతి చమత్కారాలు చేస్తూ ఉంటుంది. శివుడు కొంచెం ఊరటిల్లాడు. ఇంతలోనే మళ్ళీ నీడ కదులుతూ కనిపించింది. ఆయుధాలు అందుకోండి, గట్టిగా అరిచాడు శివుడు. గుణ సైనికులు మలుహా వారు తమ ఆయుధాలు అందుకొని స్థానాల్లో నిలబడేసరికి వారికి సుమారు 50 మంది వరకు ఉన్న పక్రాతీల మూక చుట్టుముట్టింది. ఏమాత్రం ఆలోచన లేకుండా మూర్ఖంగా దాడి చేయడంతో అడవి దున్నల వలయాన్ని గట్టి తెప్ప తగిల్చింది. చుట్టూ అరుపులు కేకలకు భయపడిన అడవి దున్నలు తమ కొమ్ములతో గిట్టలతో దొరికిన వాడిని దొరికినట్టు మట్టగించి ఘర్షణకు దిగక ముందే చాలామంది పక్రాతీలను గాయపరిచాయి. అయినా కొందరు ఆ దున్నల వలయాన్ని దాటుకు లోపలకు రాగలిగారు. ఇరుపక్షాల ఆయుధాలతో బలమైన దాడికి మొదలయ్యాయి. నూనుగు మీసాల పక్రాతి యువకుడు, బహుశా అతడికి ఇదే మొదటి ముట్టడి కావచ్చు, కత్తిని బలంగా తిప్పుతూ శివుని వైపు దూసుకొచ్చాడు. శివుడు ఒక అడుగు వెనక్కి వేసి అతడి వేడు తప్పుకున్నాడు. తప్పుకుంటూనే తన కత్తిని ఏటవాలుగా తిప్పి ఆ కుర్రాడి ఛాతీ పైపైన గీరుకుపోయేలా వేటు వేశాడు. అతడు బాధతో అరుస్తూ ఒక అడుగు వెనక్కి వేశాడు. ఆ ప్రయత్నంలో అతడి కత్తి డాలు చెరోవైపుకు వెళ్ళిపోయాయి. శివునికి ఆ మాత్రం అవకాశం చాలు. తన కత్తిని బలంగా వేగంగా ముందుకు దూసి శత్రువు పొట్టలోకి దించేశాడు. అంతే, వేగంగా మెలితిప్పుతూ వెనక్కి లాగాడు. కుప్పకూలిన కుర్రాడిని బాధాకరంగా దగ్గరవుతున్న మృత్యువుకు వదిలి మరో పక్కకు తిరిగాడు. అటువైపు ఒక గుణ సైనికుడి మీద కత్తి దించబోతున్న పక్రాతీని చూశాడు. మెరుపు వేగంతో అటు దూకి తన కత్తితో శత్రువు భుజం మీద వేటు వేశాడు. ఆ చేయి కత్తితో సహా తెగి కిందకు జారిపోయింది. అదే సమయంలో యుద్ధ విద్యలో శివుని వలె ఆరితేరిన భద్రుడు
రెండు చేతులు కత్తులు ధరించి ఒకేసారి ఇద్దరి పక్రాతీలను ఎదుర్కొంటున్నాడు. భద్రుని గోని అతడి ఖడ్గచాలనానికి ఏమాత్రం అడ్డంకిగా లేదు. అతడు తన బరువును సునాయాసంగా మారుస్తూ తన ఎడమ వైపు ఉన్న పక్రాతి కంఠాన్ని కత్తితో నరికాడు. అతని చావు చావనిస్తూ కుడి చేతిలో ఉన్న కత్తిని లాఘవంగా దూస్తూ మరో శత్రు సైనికుడు ముఖాన్ని గాయపరిచి అతని కనుగుడ్డు బయటకు లాగేశాడు. ఈలోగా భద్రుడి ఎడమ చేతిలోని కత్తి కూడా పరితాపకరమైన శత్రువుని శరీరంలోకి జొరబడి అతన్ని వేగంగా మృత్యు ఒడిలోకి చేర్చాడు. అక్కడికి కొంచెం దూరంలో పోరాడుతున్న మలూహా సైనికులు పోరాట శైలి పూర్తి భిన్నంగా ఉంది. వారు పూర్తి మంచి శిక్షణ పొందిన సైనికులే, కానీ అవతలి వారి ప్రాణాలు తీయకుండా నిరాయుధులను చేసి కదల్లేని స్థితిలో వదిలేస్తున్నారు. సంఖ్యాబలం తక్కువగా ఉండడం చేతను సరైన నాయకత్వం లేకపోవడం వల్ల కొద్ది సమయంలోనే పక్రాతీలు ఓటమి ఖాయమైపోయింది. వారిలో సగం మంది వరకు ప్రాణాలు కోల్పోగా మిగిలిన వారు గాయపడి నిరాయుధులుగా మిగిలిపోయి మోకాళ్ళపై నిలబడి శరణు కోరడం ప్రారంభించారు. వారిలో పక్రాతీల నాయకుడు యాక్యావ్ కూడా ఉన్నాడు. నంది చేతుల్లో అతని భుజం తీవ్రంగా గాయపడి కత్తిని పట్టుకునే శక్తిని కోల్పోయింది. పక్రాతీలు నాయకుడి వెనక నిలబడి భద్రుడు తన కత్తిని పైకెత్తి, శివా, ఒక్క దెబ్బతో వేసేద్దామా లేదా నిదానంగా బాధాకరంగా అన్నాడు. శివుడేదో సమాధానం చెప్పేలోగానే నంది కల్పించుకొని అయ్యా అన్నాడు. శివుడు ఆ మలూహను వంక తిరిగి చూశాడు. అది తప్పు. వాళ్ళు దయాభిక్ష అడుగుతున్నారు. వాళ్ళను చంపటం యుద్ధ నియమాలకు విరుద్ధం. మీరు పక్రాతీల గురించి తెలీదు. శివుడు బదులిచ్చాడు. వాళ్ళు చాలా క్రూరులు. వాళ్ళకు ఎలాంటి లాభం లేకపోయినా దాడి చేస్తూనే ఉంటారు. దీనికి ఎక్కడో అక్కడ ముగింపునివ్వాలి. ఇది శాశ్వత ముగింపు కావాలి. ముగింపు ఇప్పటికే మొదలైంది. మీరిక్కడ ఇంకొక రోజు కూడా ఉండబోవడం లేదు కదా. కొద్ది రోజుల్లో మీరు మలూహలో ఉంటారు. శివుడు మౌనంగా నిలబడ్డాడు. ఎలా ముగించాలో మీ ఇష్టం. అదే పాద పద్ధతిలోనైనా లేదా భిన్నమైనదైనా. నంది మళ్ళీ చెప్పాడు. భద్రుడు శివుడు ఎలా స్పందిస్తాడా అని చూస్తున్నాడు. మీరు పక్రాతీల కంటే ఉన్నతులని చూపించుటకు ఇదే అవకాశం అన్నాడు. నంది శివుడు తల ఎత్తి తన చుట్టూ ఆకాశాన్ని అందుతున్న శిఖరాలను చూశాడు. విధి మరింత మెరుగ్గా జీవించే అవకాశమా? అతను భద్రుడి వైపు తిరిగాడు. వాళ్లను నిరాధులను చేయడం, వాళ్ళ ఆహారాన్ని పనిముట్లు స్వాధీనం చేసుకోవడం, వాళ్ళను వదిలేయడం. ఒకవేళ పక్రాతీయులు యుద్ధోన్మాదం తగ్గక తమ గూడానికి తిరిగి చేరుకున్నాక ఆయుధాలు ధరించి మళ్ళీ దాడి చేయాలనుకున్నా ఆ పాటికే మన మొలవుకు చేరిపోతాం. నిశ్చేష్టుడైన భద్రుడు శివుడి వంక అలా చూస్తుండిపోయాడు. వెంటనే తేరుకొని అతని ఆదేశాలను అమలు చేయడానికి సన్నాహాలు ప్రారంభించాడు. నంది శివుని వంక నమ్మకంతో చూశాడు. కానీ ఏవో ఒక చింత పని చేస్తూ మనసులో ప్రతిధ్వనించింది. శివునికి సున్నితమైన హృదయం ఉంది. అతనిలో ఎంతో ఎదిగే శక్తి ఉంది. ఆయన ఇతడే అయితే బాగుండు. శ్రీరామచంద్ర ప్రభు, ఇతడు అతడు అయ్యేలా చెయ్యి. శివుడు తన చేతిలో గాయపడిన రక్తపు మడుగుల్లో మూలుగుతున్న యువకుడి వద్దకు వెళ్ళాడు. అతడు బాధతో మలినమైన ముఖంతో మెలుగులు తిరుగుతున్నాడు. పొట్టలోంచి రక్తం బయటకు కారుతుంది. తన జీవితంలో మొదటిసారి ఒక పక్రాతి మీద జాలిపడ్డాడు. తన కత్తి దూసి ఒక వేటుతో అతనికి బాధ నుంచి విముక్తి కలిగించాడు. అక్కడ నుంచి 4 వారాలు నిరంతరాయంగా నడిచిన తర్వాత ఆహ్వానితులైన వలసదారులు బిడారు ఆఖరి పర్వతాన్ని దాటి కాశ్మీరు లోయకు రాజధాని అయిన శ్రీనగర్ శివార్లకు చేరుకుంది. దారి పొడుగునా నంది తన అన్ని రంగాల్లోనూ పరిపూర్ణంగా ఉండే తమ రాజ్యపు విజయగాథల గురించి వర్ణిస్తూనే ఉన్నాడు. వాటన్నిటిని బట్టి నిరాడంబరంగా ఉండే తన రాజ్యంలో చూడని అద్భుతాలు కొన్నైనా చూడటానికి సిద్ధపడ్డాడు శివుడు. కానీ స్వర్గానికి ఏమాత్రం తక్కువ కానీ ఏ అద్భుతాన్నైనా చూడటానికి అతడు సిద్ధపడలేదు. మలూహ స్వచ్ఛ జీవన భూమి. కొండల మధ్యలో గర్జించే పులిలా
ఉరకలేసే గీలం నది కాశ్మీరు లోయలోకి ప్రవేశించగానే గంగిగోవులా ప్రశాంతంగా మారిపోయి మందగమనంలోకి దిగింది. స్వర్గతుల్యమైన కాశ్మీరు భూములను తాకుతూ భారీగా ఉన్న దాల్ సరస్సులోకి ప్రవేశించింది. ఇంకాస్త కిందకు ప్రవహించాక దాల్ సరస్సు నుంచి విడిపోయి సముద్రం వైపు ప్రయాణం కొనసాగించింది. విశాలమైన ఆ లోయంతా పచ్చిక బయళ్ళతో నిండిపోయి ఆకుపచ్చటి రంగు తెరలా ఉంది. ఆ తెర మీద అందంగా గీచిన రంగుల బొమ్మలా కాశ్మీరు మెరిసిపోతోంది. ఈ భూమి మీద దేవుడు సృష్టించిన అన్ని రంగుల్లోనూ ఉన్న పువ్వులు వరుసలుగా లోయంతా వ్యాపించి ఉన్నాయి. వాటి మధ్యలో ఏపుగా ఎత్తుగా ఎదిగిన చినార్ వృక్షాలు కాశ్మీరు లోయలోకి వస్తున్న యాత్రికులకు స్వాగతం కోసం ఏర్పాటు చేసిన స్తంభాల్లా ఉన్నాయి. పరుషమైన కొండగాళ్ళు ఊలలకు అలవాటు పడిన శివుని తెగవారికి ఆ వృక్షాల మీద ఉన్న పక్షులు కిలకిల రావాలు అద్భుత సంగీతంలా వారి చెవులకు శ్రవణానందకరంగా అనిపించాయి. కేవలం రాష్ట్ర సరిహద్దే ఇలా ఉంటే మిగిలిన దేశం ఇంకెలా ఉంటుందో శివుడు మనసులోనే విభ్రమ చెందాడు. దాల్ సరస్సు ప్రదేశం ఒకానొకప్పుడు మలూహ రాజ్యానికి సైనిక శిబిరంగా ఉండేది. సరస్సుకు పడమటి ఒడ్డున గీలం నది తీరాన ఏర్పరచుకున్న చిన్న సైనిక స్థావరం పెరిగి శ్రీనగర్ అనే మహానగరంగా ఎదిగింది. అక్షరాల అది గౌరవనీయ నగరం. వందలాది ఎకరాల వైశాల్యంతో నిర్మించిన ఎత్తైన గట్టు శ్రీనగర్ను అభివృద్ధి చేశారు. ఈ 6-5 మీటర్ల ఎత్తు ఉంటుంది. దాని మీద 20 మీటర్ల ఎత్తు 4 మీటర్ల మందంతో నగర ప్రాకారాలు నిర్మించారు. ఏకంగా నగరమంతటిని ఒక ఎత్తైన అరుగు మీద నిర్మించాలనే ఆలోచనలోనే సరళత్వం, మేధస్సు, గుణతెగవారు ఊహ కూడా అందనిది. ఆ అరుగే శత్రువులంతటా దాడి చేస్తే వాళ్ళు కోటగోడను బద్దలు కొట్టుకుంటూ పోతే బలమైన రక్షణగా పరిగణించబడినది. అంతేకాదు తరచుగా వరదలతో ముంచెత్తే తాకిడి నుంచి సమర్థవంతంగా రక్షణ పొందేందుకు ఎత్తైన అరుగుపై నగరాన్ని నిర్మించడం కన్నా ఖచ్చితమైన మార్గం మరొకటి ఉండదు కదా. కోట గోడల లోపల నగరమంతా లంబాకోణాలతో నిర్మించబడ్డ మార్గాలతో చతురస్రాలుగా దీర్ఘ చతురస్రాలుగా విడదీసి ఉంది. సంతలు, దుకాణ సముదాయాలు, దేవాలయాలు, ఉద్యానవనాలు, సమావేశ మందిరాలు ఇలా ఉన్నత స్థాయి నగర జీవితానికి కావలసినవన్నీ ఆయా అవసరాలకు తగినట్లు సౌకర్యవంతంగా నిర్మించబడి ఉన్నాయి. అన్ని ఇళ్ళు దాదాపుగా ఒకే రకమైన ఘనాకారంలో బహుళ అంతస్తులతో నిర్మించారు. ధనవంతుల ఇంటికి పేదవాళ్ళ ఇంటికి తేడా ఏమిటంటే ధనవంతుల ఇల్లు కొంచెం పెద్దగా విశాలంగా ఉంటాయి. విశాలంగాను అద్భుతమైన ప్రకృతి దృశ్యాలతో నిండిన కాశ్మీరుకు పూర్తి విభిన్నంగా శ్రీనగర్ నగరమంతా నీలం, బూడిద రంగు తలుపుల సమ్మిశ్రమంగా ఉంది. నగరమంతా చాలా పరిశుభ్రంగా, క్రమబద్ధంగా తలతలలాడుతూ ఉంది. ఆ నగరంలో దాదాపు 20,000 మందికి శ్రీనగర్ తమ నివాస స్థలమని అంటారు. ఇప్పుడు కైలాస శిఖరం నుంచి మరో 200 మంది అదనంగా వచ్చి చేరారు. వాళ్ళ నాయకుడికి చాలా కాలం తర్వాత, ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే ఎన్నో ఏళ్ల క్రితం అతడు పొందిన భయానక అనుభవం తర్వాత మొట్టమొదటిసారిగా మనసు తేలికపడ్డట్టుగా అనిపించింది. నేను తప్పించుకున్నాను, నేను కొత్త జీవితాన్ని ప్రారంభించగలను, నేను మర్చిపోగలను. బిడారు శ్రీనగర్ ప్రకారానికి వెలుపల ఉన్న వలసదారుల శిబిరానికి చేరింది. నగరానికి దక్షిణంగా విడిగా ఏర్పాటు చేసిన ఎత్తైన గట్టుపై వలసదారుల శిబిరం ఉంది. శివుణ్ణి, అతడి తెగవారిని ఆ శిబిరానికి వెలుపల ఆనుకున్నట్లుగా ఉన్న విదేశీయుల కార్యాలయానికి నంది తీసుకువెళ్ళాడు. వాళ్లను బయట వేచి ఉండమని చెప్పి నంది లోపలికి వెళ్ళాడు. త్వరలోనే ఒక యువాధికారితో
కలిసి తిరిగొచ్చాడు. ఆ అధికారి బాగా అలవాటున్న చిరునవ్వుతో చేతులు జోడించి అందరికీ నమస్కారం చేశాడు. సభకు స్వాగతం. నా పేరు చిత్రాంగదుడు. నేను మీకు మార్గదర్శకాధికారిగా ఉంటాను. మీరిక్కడ పూర్తిగా స్థిరపడేంత వరకు మీకేమి కావాలన్నా నన్నే అడగవచ్చు. మీ నాయకుడి పేరు శివుడని విన్నాను. ఆయన ఎవరో తెలుసుకోవచ్చా? శివుడు ఒక అడుగు ముందుకు వేశాడు. నేనే శివ. మంచిది అన్నాడు చిత్రాంగదుడు. మీరు దయచేసి నాతో నమోదు చేసే బల్ల దగ్గరకు వస్తారా? మీ తెగ మొత్తానికి బాధ్యులుగా మీ పేరు నమోదు చేస్తాను. వారికి సంబంధించిన ఏ సమాచారమైనా మీ ద్వారా అందే ఏర్పాటు చేస్తాను. మీరే వీళ్లకు నాయకుడు కనుక ఆయా సూచనలు మీ తెగవారంతా ఆచరించేలా చూసే బాధ్యత మీరే వహించాలి. చిత్రాంగదుడు మాట్లాడుతూ పోతుండగా నంది అతనికి అడ్డుకుంటూ శివునితో, అయ్యా, మీరు అనుమతిస్తే నేను వలసదారుల ఆవాసాల వద్దకు వెళ్ళి మీ అందరికీ తాత్కాలికంగా నివాసానికి ఏర్పాటు చేస్తాను అన్నాడు. నంది మధ్యలో జోక్యం చేసుకోవడంతో చిత్రాంగదుడి ముఖంలో ఒక్క క్షణం పాటు అసహనం కదలడం, అతని ముఖంలో చిరునవ్వు లిప్తకాలం పాటు మాయం కావడం శివుడు గమనించాడు. కానీ చిత్రాంగదుడు చాలా త్వరగా సుధారించుకొని చిరునవ్వుతో మాట్లాడడానికి సిద్ధమయ్యాడు. శివుడు నంది వంక తిరిగాడు. తప్పకుండా వెళ్ళొచ్చు. అయినా వెళ్ళడానికి నా అనుమతి తీసుకోవాల్సిన పని లేదు నంది అన్నాడు శివుడు. కానీ దానికి బదులుగా నీవు నాకు ఒక వాగ్దానం చేయాలి మిత్రమా. తప్పకుండా దొర, కొంచెం వంగి నమస్కారం చేస్తూ అన్నాడు నంది. నన్ను శివ అని పిలువు, అయ్యా దొర అని పిలవద్దు నవ్వుతూ అన్నాడు శివుడు. నేను నీ మిత్రుణ్ణి, అధికారిని కాదు. ఆశ్చర్యంలో నంది తల పైకెత్తి శివుని వంక చూసి మళ్ళీ కిందకి దించాడు. అలాగేనయ్యా. కాదు కాదు, అలాగే శివ. శివుడు చిత్రాంగదుని వంక తిరిగాడు. అతడి మాటలతో చిత్రాంగదుడి ముఖంలోనే చిరునవ్వు వాస్తవంగా అనిపించింది. రండి శివ, మీరు నాతో వస్తే ఈ నమోదు కార్యక్రమాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేద్దాం అన్నాడు. ఈ అధ్యాయం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే మరిన్ని అధ్యాయాలు మీ ముందుకు తీసుకొస్తాను. తప్పకుండా వినండి.